తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన సీట్లతో ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి చేసిన హస్తం పార్టీకి పార్లమెంటు ఎన్నికలు రెఫరెండంగా మారాయి. మొత్తం 17 సీట్లలో 12 సీట్లు అటో ఇటో క్లియర్ అయినా మిగిలిన 5 సీట్లు మాత్రం మంటలు పుట్టిస్తున్నాయి. భువనగిరి, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఖమ్మం ఇవే మంటలు పుట్టిస్తున్న ఆ 5 సీట్లు. ఇవే అటు ఢిల్లీ అధిష్టానానికి ఇటు రాష్ట్ర నాయకత్వానికి మింగుడు పడటం లేదు. భువనగిరిలో తన అనుచరుడైన చామల కిరణ్ కుమార్ కు టికెట్ ఇప్పించాలని సీఎం రేవంత్ అనుకుంటుంటే తన ఫ్యామిలీ మెంబర్కే టికెట్ అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ చేస్తున్న హడావిడి అలజడి రేపుతోంది. ఇటు చేవెళ్లతో పాటు తన సిట్టింగ్ సీట్ అయిన మల్కాజ్గిరి విషయంలో కూడా రేవంత్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అటు సికింద్రాబాద్, ఖమ్మం సీట్లపై కూడా ఫీట్లు చేయాల్సి వస్తుంది. అదిగాక సోనియాను, రాహుల్ను తెలంగాణ నుంచి బరిలోకి దింపాలని ఆలోచన చేస్తున్న రాష్ట్ర నాయకత్వానికి మిగిలిన సీట్లు అగ్ని పరీక్షగా మారాయి. అసలు గాంధీ భవన్ లో వినిపిస్తున్న గుసగుసలేంటి? హైకమాండ్ పరిశీలన ఏంటి? రాష్ట్ర నాయకత్వం ఆలోచన ఏంటి? దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి, ఎందుకంటే అన్ని పార్లమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడినప్పటి నుండి కాంగ్రెస్ తెలంగాణలో జోషిగా ఉంది. అదేవిధంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలవాలని కూడా ధీమాగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు తీవ్ర పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఇటు నాయకులు అంటే పార్లమెంట్ నియోజకవర్గానికి సీనియర్లు 2 నుండి 3 నాయకులు బాగా పోటీ పడడం, అదేవిధంగా ఎవరు తగ్గకుండా తమకే కావాలంటూ కూడా అంటే ఫస్ట్ నుండి పార్టీలో కొనసాగుతున్నాం, కష్టపడి పనిచేస్తున్నాం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మేము పార్టీకి అండదండగా ఉన్నామంటూ కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి. సో ఈసారి తమకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం కల్పించలేదు, ఖచ్చితంగా ఈసారి పార్లమెంటు ఎన్నికల్లోనే అవకాశం కల్పించాలంటూ కూడా నాయకులు పదే అధిష్టానం వద్ద తమ వాణిని వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో కొలిక్కి తీసుకురావడానికి అధిష్టానం తలమునకలైంది. ఇటు స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, అదేవిధంగా ప్రదేశ్ ఎన్నికల కమిటీ కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కావచ్చు, అనే కమిటీలు సమావేశం అయినప్పటికీ పదే సమావేశం అయినప్పటికీ అభ్యర్థులను ఫైనల్ చేయడానికి కొలిక్కి అంటే షార్ట్ లిస్ట్ తీసుకురావడానికి శ్రమించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఢిల్లీకి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు వెళ్ళి అధిష్టానంతో సమావేశం చర్చించినప్పటికీ కూడా చివరి అభ్యర్థిని ప్రకటించడానికి మాత్రం తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇటు ఏదైతే గతంలో అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అంటే 2019లో గెలిచినటువంటి ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి సీటు కూడా తలనొప్పిగా మారింది. అదేవిధంగా దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు స్థానమైన మల్కాజ్గిరిలో 35 లక్షల ఓటర్లు ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ పార్లమెంటు స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి, ఖచ్చితంగా అని కూడా ఇటు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటూ కూడా రేవంత్ రెడ్డి ధీమాగా ఉన్నారు. అదేవిధంగా గ్రేటర్ పరిధిలో ఉన్న పార్లమెంటు స్థానాల వైపు కూడా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ 4 పార్లమెంటు సెగ్మెంట్లలో కేవలం 4 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలిచిన పరిస్థితి. మిగతా మొత్తం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మెజార్టీగా గెలిచిన పరిస్థితి. సో ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని కూడా రేవంత్ రెడ్డి ధీమాగా ఉన్నారు. మరొక వైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా ఇప్పటికే గేట్లు తెరిచామంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి మాజీలు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, ప్రధానంగా చేరుతున్న పరిస్థితి. అదేవిధంగా వారికి పార్లమెంటు స్థానంలో హామీలో దక్కిందని కూడా ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తాజాగా చూసుకోవచ్చు, ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ నుండి కూడా బొంతూరు రామ్మోహన్ కూడా బీఆర్ఎస్ నుండి చేరారు. అదేవిధంగా సికింద్రాబాద్ నుండి దానం నాగేందర్కి టికెట్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మల్కాజ్గిరి విషయంలో కూడా ఏదైతే పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతా మహేందర్ రెడ్డి కూడా దాదాపు చేవెళ్ల నుండి పోటీ చేస్తారని భావించినప్పుడు కూడా మల్కాజ్గిరి అని కూడా ప్రచారం జరుగుతుంది. మరొక వైపు ఏదైతే సినీ నిర్మాత సినీ హీరో అల్లు అర్జున్ వాళ్ళ మామగా కంచెల చంద్రశేఖర్ రెడ్డి దాదాపుగా కన్ఫర్మ్
చేస్తామని కూడా తెలిసింది. మొత్తం ఈ నేపథ్యంలో కూడా ఈరోజు ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రివ్యూ సమావేశం నిర్వహించారు. అంటే ఎవరైతే మల్కాజ్గిరి స్థానంలో గెలుస్తాం, ఏదైతే గ్రేటర్ పరిధిలో ఉన్న పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటాం అనే అంశాలపై కూడా 7 పార్లమెంట్ అసెంబ్లీకి సంబంధించిన నాయకులతోటి ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రకటించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి, అసలు ఎందుకు 10 మార్లు సమావేశం అవుతుంది, ప్రకటన అభ్యర్థుల లిస్టు మొదటి జాబితాలో 4 మాత్రమే ప్రకటించింది, రెండో జాబితా కోసం ఇంత తిప్పలబడాల్సిన అవసరం ఏంది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు. చెప్పండి, కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, పార్లమెంట్ ఎన్నికల్లో మేయర్ల సీట్లు గెలుస్తామని కూడా చెప్తుంది. కానీ అభ్యర్థులు ప్రకటించడానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కావచ్చు, సీనియర్లంతా కష్టపడాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఉన్న 4 పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ గెలవని పరిస్థితి. మరి ఈ 4 పార్లమెంట్ ఈసారి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? అసలు మీరు గెలుస్తారని ఏమైనా ధీమా ఉందా ఈ 4 పార్లమెంట్ పరిధిలో ప్రత్యేకించి? కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు నాయకులని సంబంధించి టికెట్లు కేటాయించినా సర్వే చేసి ప్రజా అభిప్రాయాల మేరకు టికెట్లు అనేది కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పటికేలో కాంగ్రెస్ పార్టీలో వచ్చే ఒక విధానము, అదే ప్రకారం ప్రకటిస్తారు. పక్క పార్టీ వాళ్ళు ఏదైతే తొందరపడి వారికి నాయకులు దొరకక వాళ్ళు అకస్మాత్తుగా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ప్రకటించుకోవడం, ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఎవరు ముందుకు వచ్చి పోటీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, ఎవరన్నా టికెట్ అడగవచ్చు. టికెట్ అడిగిన వాళ్ళందరిపైన సర్వే నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు ఎవరిని కోరుకుంటారో వాళ్ళని క్యాండిడేట్గా ప్రకటించడం జరుగుతుంది. ఇందులో ఆలస్యం ఎక్కడ జరగలే. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి మా దగ్గర ఎంతోమంది ఉన్నారు పోటీ చేయడానికి. దాంట్లో సర్వేలో ప్రజల కోరుకులకు టికెట్ కేటాయించి తప్పనిసరిగా అన్ని స్థానాలు గెలిచి తీరుతాం. ఎందుకంటే ముఖ్యంగా నాయకుని కంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్కీమ్స్ని 100 రోజుల్లో మా విధి విధానాలని మా రేవంత్ రెడ్డి గారి బట్టి గారు మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ముఖం పైన మేము ఎన్నికలకు వెళ్ళేది. ఒకటి ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి గెలిచే అభ్యర్థులు సరైన అభ్యర్థులు పార్లమెంట్ ఎన్నికల్లో దొరకని పక్క పార్టీ అభ్యర్థులు చేర్చుకోవడం కోసం లిస్టుని అయితే పెండింగ్లో పెడుతుంది, పోస్ట్ పోన్ చేస్తుంది ప్రకటించడానికి అని కూడా ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు ఇది? ఇప్పుడు పక్క పార్టీ ఎమ్మెల్యేలకి పక్క పార్టీ సంబంధించిన వ్యక్తులకి టికెట్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీయా బీజేపీ పార్టీయా చాలా స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు, కానీ దాంతోపాటు ఇంకెవరన్నా అభ్యర్థులు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్వేలో అంటే లేని వ్యక్తి కూడా ప్రజా ఆదరణ ఎక్కువ ఉందంటే తప్పనిసరిగా వారిని తీసుకొని టికెట్ ఇవ్వాల్సిన ఒక అవసరం వస్తే తప్పనిసరిగా సర్వేని బేస్ చేసుకొని టికెట్ ఇస్తారు తప్ప పైరవీలతో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తలేరు. ఏ రకంగా అయితే బీజేపీ పార్టీలో అభ్యర్థులు దొరకగా చేరంగానే మరుసటి రోజు టికెట్ అనౌన్స్ చేస్తాడు. అడుగున ప్రజలకు కూడా తెలియదు ఆ నియోజకవర్గంలో ఎంపీ బీజేపీ పార్టీలో చేరిండు అని. చేరకముందే ఆయనకు బీజేపీ పార్టీ టికెట్ అనౌన్స్ చేశాడు. టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు ప్రకటించినప్పటికీ వాళ్ళు పోటీకి ముందుకు రాకపోతే పదే వాళ్ళ అభ్యర్థులు చేంజ్ అవ్వడం. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకసారి దానికి సంబంధించి పూర్తి రకంగా సర్వే చేసి కంప్లీట్గా ఒకేసారి ప్రకటించి క్లారిటీ స్పష్టత అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి జరిగేదే. గతంలో బీఆర్ఎస్ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని చేర్చుకుంది. అదేవిధంగా ఆ క్రమంలో అప్పుడు మీరు ఆరోపించారు అంటే ఇది ఏదైతే రాజ్యాంగానికి విరుద్ధంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని. కానీ మీరు ఈసారి మీరు అధికారంలోకి వచ్చారు, సేమ్ అదే రిపీట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల్ని చేర్చుకుంటున్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా చేర్చుకుంటున్నారు రాజీనామా చేయించకుండా. దీన్ని కూడా ఎలా చెప్తారు? అంటే చేర్చుకునే విధానాన్ని మేము ఆ రోజు తప్పుపట్టినాము. ఆ రోజు మీరు ఎమ్మెల్యేలని శాసనసభ్యులని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఏదైతే సంబంధించి బెదిరించి మీ పార్టీలో చేర్చుకున్న వ్యక్తులు తిరిగి వెళ్ళిపోదామని చెప్పి భావించి కొంతమంది ఏమో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఏదో మంచి చేస్తుందని చెప్పి నమ్మి చేరినప్పుడు తిరిగి వెళ్దామంటే ఆ రోజు కూడా యంత్రాంగాన్ని ఉపయోగించి వాళ్ళు నాపి భయభ్రాంతులకు గురి చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక వారి పరిపాలన తీరును నచ్చి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినాక వారం రోజులకే కాంగ్రెస్ పార్టీ కూలగొడతామని చెప్పి అడ్డగోలుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు దాన్ని ఇంకా బలపరచాలి, కాంగ్రెస్ పార్టీని ఈ ప్రజా పరిపాలన కొనసాగాలని ఒక నమ్మకాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ప్రజలకు కానీ సంబంధించి వారికి గ్రౌండ్ లెవెల్కి వచ్చే ఒత్తిడితోటి వారు కాంగ్రెస్ పార్టీలో చేరిన అభ్యర్థులు రాజీనామా చేస్తారా, ఏ రకంగా ఉంటుందో ప్రజాస్వామ్యబద్ధంగా దానికి సంబంధించిన చర్యలు కూడా ఉంటాయి. అండ్ ఇది ఏది కూడా మేము చెప్పలే, పదే మేము బాధ్యతగా వ్యవహరిస్తుంటే మా బాధ్యతని చేతగానితనం లేక బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తే మేము చేయాలనుకుంటే ఏ రకంగా జరుగుతుందని ఒక శాంపుల్ ట్రైలర్ వాళ్ళకి చూపించడం జరిగింది. చెప్పండి, బీజేపీ డబుల్ డిజిట్
తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు గెలుస్తూ ఉంటుంది, మీరు అదేవిధంగా 14 స్థానాలు గెలుస్తూ ఉంటుంది. కానీ అసలు ఎవరు గెలుస్తారు? మీరు గెలుస్తారా, వాళ్ళు గెలుస్తారా? బీజేపీ కూడా దూకుడుగా ఉంది తెలంగాణలో, అదేవిధంగా బలమైన అభ్యర్థులు పెట్టింది. మరొక వైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఉన్న స్థానాల్లో కేవలం 4 గెలిచారు. ఈసారి మరి పార్లమెంట్ ఎన్నికల్లో అది మీరు ఎక్కువ గెలిచే అవకాశం ఉందా? అసలు ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఓవరాల్గా ఎన్ని గెలుస్తారు తెలంగాణలో? బహుశా బీజేపీ పార్టీ కేంద్ర స్థాయిలో డబుల్ డిజిట్లో వస్తామన్నట్టున్నారు. కేంద్ర స్థాయిలో బీజేపీ పార్టీ డబుల్ డిజిట్లో వస్తుంది, సరే దాన్ని నేను కూడా ఏకీభవిస్తాను. కానీ రాష్ట్ర స్థాయిలో బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా డబుల్ డిజిట్ వస్తామని చెప్పారు. ఏ డిజిట్ వచ్చిందో చాలా స్పష్టంగా మనకు కనబడ్డది. 100% ఈరోజు ఢిల్లీలో కూడా ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో 16 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మొత్తంగా ఏదైతే తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 16 సీట్లు గెలుస్తుందని చెప్పేసి, ఏదైతే మేము గతంలో బీఆర్ఎస్ లాగా మేము కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదు, ఏదైనా సరే రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు కరెక్ట్ కాదు. మొత్తంగా కాంగ్రెస్ తెలంగాణలో ఖచ్చితంగా అసెంబ్లీలో ఏదైతే ప్రజలు తీర్పిచ్చారో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా తీర్పిస్తారంటూ కూడా ఎమ్మెల్సీ వెంకట్ చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.